this crazy life we live, we all need someone to hold. There's no need to wear a frown. Friendship. హలో వరంగల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాయ టమాటా. ములక్కాయలని ఫస్ట్ పీసెస్గా కట్ చేసుకోవాలి. దానిపైన ఉన్న పీల్ని రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నమాట. మునక్కాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలు. సో ఫస్ట్ మునక్కాయలని ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిలో వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు చూసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. మునక్కాయలను కొంచెం వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకొని కొంచెం మెత్తగా బాయిల్ అయిందో లేదో చూసుకోవాలి అన్నమాట. కొంచెం లైట్గా, మరీ మెత్తగా కాదు, లైట్గా. దీంట్లోకి ఆనియన్స్, చిల్లీ, టమాటోస్ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న స్లైసెస్గా టమాటోస్ ఎందుకంటే మంచిగా బాయిల్ కావాలి కాబట్టి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది బౌల్లో పోయాలన్నమాట. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఏంటంటే ఫస్ట్ మునక్కాయ బాయిల్ చేసుకున్న మునక్కాయ ఉంది కదా, ఆ మునక్కాయని ఆయిల్లో లైట్గా ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు అనేది వేసుకోవాలన్నమాట. జీలకర్ర ఆవాలు అనేది ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ ఇంకా ఆనియన్స్ అనేది వేసుకోవాలి. చిల్లీస్ ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్, మిర్చి డీప్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, మిర్చి డీప్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. చూసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హల్దీ పౌడర్ అనేది యాడ్ చేయాలి. హల్దీ పౌడర్ కూడా వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, హల్దీ పౌడర్ అనేది మంచిగా స్మెల్ అనేది లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటో స్లైసెస్ అనేది బౌల్లో వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ మంచిగా టమాటోస్ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం టమాటోస్లో సాల్ట్ యాడ్ చేస్తే జల్దీ బాయిల్ అయిపోతుంది. ఒకవేళ మనం దానిపైన బౌల్ ఉంటే క్యాప్ ఉంటే క్యాప్ని ప్లేస్ చేసుకోవాలి. ఏవైతే ఇవి మనం బాయిల్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాం కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన మునక్కాయలు ఉన్నాయి కదా, అవి ఏం చేయాలంటే టమాటా బాయిల్ అయిన తర్వాత మునక్కాయలు వేసేయాలి. ఫస్ట్ కారం అనేది యాడ్ చేయాలి. కారం యాడ్ చేసిన తర్వాత మునక్కాయలు అనేది వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మునక్కాయలకు కారం, ఉప్పు పట్టే వరకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి అనేది వేసుకోవాలి. ధనియాల పొడి అనేది టేస్ట్ కోసం వేసుకుంటాం లాస్ట్కి. సో ఇది ఏంటంటే మునక్కాయ టమాటా రెసిపీ రెడీ అన్నమాట. టేస్ట్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.